ఓడియమ్మ బంటే ఈ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నిజంగా లైఫ్లో ఉంటే ఏదైనా చేయొచ్చు అనిపించింది. ఈ మూవీ చూసిన తర్వాత నేను చెప్పేది మూవీ స్టోరీ గురించి, మూవీ రివ్యూ గురించి కాదు, ఈ మూవీ రిలీజ్ చేసిన టైం గురించి. ఒక పక్క అఖండ రిలీజ్ పెట్టుకొని చాలా సినిమాలు ముందుకెళ్ళిపోయి పోస్ట్పోన్ చేస్తుంటే ఇలాంటి కంటెంట్ పెట్టుకొని అసలు కనీసం ఇది ఓటీటీకి కూడా పనికిరాని ఒక కంటెంట్ని పెట్టుకొని అఖండ 2 మూవీ రిలీజ్ రోజుని రిలీజ్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఓకే, ఈ మూవీలో యాక్ట్ చేసింది ఆది పినిశెట్టి గారు. అండ్ అఖండ 2 మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే అంటే ఇంపార్టెంట్ అని చెప్పలేము, బట్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేసింది కూడా ఆయనే. సో 2 మూవీస్ ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి, ఒకటి విలన్గా ఒకటి హీరోగా. ఇంట్రెస్టింగ్. నేనైతే లిటరల్లీ ఇది ఒక తమిళ్ మూవీ, ఈ తమిళ్ మూవీని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు, పోనీలే తమిళ్లో ఆడుతుంది అనుకున్నాను. బట్ ఇది తమిళ్ కాదండి, తెలుగు డైరెక్ట్ మూవీ. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే నీకు ఏం నచ్చింది ఏం నచ్చలేదు అనుకుంటే ఫస్ట్ టైం మన సినిమా పంచాంగం కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు రెండోసారి చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, మూడోసారి చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎలా ఉంది అంటే నాకైతే అసలు దరిద్రంగా అనిపించిన సినిమా, ఇరిటేషన్ వచ్చేసింది నాకు. ఇది ఒక టెక్నో థ్రిల్లర్. ఇది అంటే టెక్నికల్గా ఒక మనిషిని హ్యాక్ చేసి ఎన్ని రకాలుగా మనం అతని పాతాళంలోకి లాగేయచ్చు, తొక్కేయచ్చు అనేది ఈ మూవీ స్టోరీ. సో దానికి ఒక పిచ్చి పుల్కా రీజన్ ఒకటి ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో, ఎందుకు అతను హ్యాకర్ ఎలా చేస్తున్నాడు అనేది. చాలా ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది మీకు. మూవీ స్టార్ట్ అవ్వగానే, సినిమా స్టార్ట్ అవ్వగానే ప్లాట్ అర్థమైపోతుంది, ఓకే ఇది అని. చాలా ల్యాగ్ చేస్తారు. పెద్ద స్టోరీ చేయించు దీన్ని కావాలంటే, ఇంకా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెట్టచ్చు. కానీ అట్లా కారులో పోతూ ఉంటాడు, ఏదో చిన్న జరుగుతూ ఉంటాయి, కాల్స్ అటెండ్ చేస్తూ ఉంటాడు, ఎక్కడికి పోతాడో తెలీదు. అట్లా బాగా డ్రాగ్ చేసి కావాలని ఏదో రాయాలి కాబట్టి ఇక్కడ డైలాగ్ ఉండాలి, ఇక్కడ డ్రామా ఉండాలి అన్నట్టు రాసుకుంటూ వెళ్ళిపోయారు. ఏది కనెక్ట్ అవ్వదు, ఏది థ్రిల్లింగ్ అనిపించదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఒక థ్రిల్లర్ మూవీ చూస్తున్నప్పుడు నిద్ర వచ్చింది నాకు. సో అలాంటి మూవీ ఇది. ఆది గారు కూడా నాకు ఎందుకు ఇందుట్లో తన ఫుల్ ఇవ్వలేదని అనిపించింది. మేబీ డైరెక్టర్ ఫాల్టో లేదంటే స్టోరీ నచ్చక చేశారో ఏమో తెలీదు. సో యాక్టింగ్ కూడా చాలా పేలుగా అనిపిస్తుంది. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా ఒకటే లూప్లో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేంజ్ అవ్వదు, నుంచి వెళ్తూనే ఉంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్ అయినా అదే, సాడ్ అయినా అదే, ఆనందమైన అదే, ఏదైనా అదే మ్యూజిక్ లూప్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో నాకు తెలిసి దీనికి అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నాకు తెలిసి అవసరం లేదు, ఒక లూప్ పెట్టి వదిలేసారు అనిపించింది. ఏది బాగాలేదు యాక్చువల్గా మూవీలో, ఏది ముట్టుకున్నా బాగాలేదు. ఒక ఫ్లాష్ బ్యాక్, ఏదో ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్, దీనివల్ల హ్యాకర్ ఎలా చేస్తున్నాడు అని చూపిద్దామని ట్రై చేశారు. చాలా దరిద్రమైన రీజన్ అది. కనీసం ఓటీటీలో చూడడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు ఉంది మూవీ. ఏదో థ్రిల్లింగ్ ఎలిమెంట్ చూపిద్దాం, ఇట్లా హ్యాకర్ ఇలా చేయొచ్చు, ఇన్ని రకాలుగా చేయొచ్చు, పేస్ మేకర్ని హ్యాక్ చేయొచ్చు, ట్రాఫిక్ జామ్ని, లైట్స్ని హ్యాక్ చేయొచ్చు, ఫోన్ హ్యాక్ చేయొచ్చు, కార్ని హ్యాక్ చేయొచ్చు, ఇన్ని రకాలుగా చేయొచ్చు అని ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుని ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇలాంటివి సినిమాలు రాకుండా ఉంటే బెటరు. ఇది రాసుకున్నప్పుడు ప్రొడ్యూసర్స్ చెప్పినప్పుడు అబ్బో ఇంట్రెస్టింగ్గా ఉందని అనిపించవచ్చు స్టోరీ, బట్ ఎగ్జిక్యూషన్ అయితే అసలు బాగాలేదు. పెద్ద లొకేషన్స్ ఉండవు, బడ్జెట్ అవసరం లేదు. హీరో ఎప్పుడు కారులో ఉంటాడు, డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకొకడు ఎక్కడో ఉంటాడు, స్కైప్ కాల్లో ఉంటాడు. అసలు లొకేషన్స్తో పని లేదు, బడ్జెట్తో పని లేదు, ఓన్లీ ది పెయిడ్ ఫర్ యాక్టర్స్ అన్నట్టే ఉంది నాకు సినిమా చూసాక. అండ్ దీనికి సెకండ్ పార్ట్ ఒకటి, మళ్ళా ఆ హ్యాకర్ యాక్టింగ్ కానీ, హ్యాకర్కి ఇంకా ఇవ్వచ్చు, ఒక ఎమోషన్ ఇచ్చి హ్యాకర్కి ఒక క్యారెక్టరైజేషన్ ఇవ్వచ్చు. చాలా జనరిక్గా అన్ని సినిమాల్లో చూస్తున్నట్టు, ఎక్కడో చూస్తున్నట్టు అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ దీనికి పార్ట్ 2 ఒకటి అంట, మళ్ళీ అయిపోయిన తర్వాత డ్రైవ్ 2 అంట. ఇది మన రివ్యూ ఫర్ డ్రైవ్. ఈరోజు ఈవినింగ్ మళ్ళీ మోగ్లీ ఉంది, మోగ్లీ చూసాక మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం.